హాయ్ హలో వెల్కమ్ టు కాలగతి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఒకే బాధ మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుంది. ఒకసారి కళ్ళు మూసుకోండి. మీ జీవితంలో ఎప్పటికీ తిరిగి తిరిగి వచ్చి ఒకే బాధను గుర్తు చేసుకోండి. అది ప్రేమ కావచ్చు, డబ్బు కావచ్చు, గౌరవం కావచ్చు, అర్థం చేసుకోకపోవడం కావచ్చు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే అని కావచ్చు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఆ బాధ ఒక్కసారి మాత్రమే వచ్చిందా, లేదా ప్రతిసారి వేరే వేరే రూపాల్లో వచ్చి అదే చోట గుచ్చుకుంటా ఉందా? ఇది యాదృచ్ఛికం కాదు. ఇది దేవుడు మిమ్మల్ని టార్గెట్ చేయడం కూడా కాదు. ఇది మీ జీవితంలో తప్పు వ్యక్తి రావడం, మీరు ఒకసారి దాటిపోయినట్టు అనుకున్నా కానీ పూర్తి అర్థం చేసుకునే లోపే మళ్ళీ అది రావడం. ఇలాంటివి ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రతి ఉద్యోగంలో అదే అవమానం. ఉద్యోగాలు మారుతాడు, కానీ అదే అవమానం వెంటాడుతా ఉంది ఎక్కడికి పోయినా కూడా. ఒక మహిళ ఉంది, ప్రతి సంబంధంలో అదే నిర్లక్ష్యం. సరే, సంబంధాలు మార్చింది, కానీ అదే నిర్లక్ష్యం, అదే రిపీట్ అవుతుంది. ఒక సాధకుడు ఉన్నాడు, ఎంత పూజ చేసినా అదే అడ్డంకి. వాళ్ళందరికీ ఒకే సమస్య రిపీట్ అవుతూ ఉంటుంది, ఒకే పాఠం నేర్చుకుంటూనే ఉంటారు. కానీ వాళ్ళు అడిగే ప్రశ్న మాత్రం ఒకటే: ఎందుకు నాకే జరుగుతా ఉంది? ఎందుకు నాకే జరుగుతా ఉంది? అదే ప్రశ్న సమాధానం దాచేస్తా ఉంటుంది. ఎందుకంటే కర్మ మంచి చెడుల్ని కాదు, కర్మ మీ కన్నీళ్ళని కూడా చూడదు. కర్మ ఏమడుగుతుందంటే, మీకు అర్థమైందా, మీరు ఎవాల్యూషన్ అయ్యారా అనేది మాత్రమే చూస్తుంది. ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీరు ఒక విషయం మీద స్పష్టత అనేది వస్తుంది. మీ జీవితంలో మళ్ళీ మళ్ళీ పునరావృతం అయ్యే బాధలు మీ శత్రువు కాదు, అది మీ గురువు అని మీరు తెలుసుకుంటారు. జీవితం మీ జీవితంలో ఒకే బాధ ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తా ఉంది? కర్మ అనేది ఏం చెప్తోంది మీరు గమనించారా? కొంతమంది మంచి పనులు చేస్తూనే ఉంటారు, ఎవరికి ఎటువంటి చెడు చేయరు, దేవుణ్ణి నమ్ముతారు. అయినా కూడా ఒకే సమస్య, ఒకే బాధ, ఒకే వేదన మళ్ళీ మళ్ళీ వేరే రూపంలో, వేరే వ్యక్తి ద్వారా, వేరే పరిస్థితుల్లో ఎందుకు వస్తున్నాయి? ఇక్కడే మొదలవుతుంది కర్మ యొక్క రహస్యం. శాస్త్రాలు ఒక మాట చెప్తాయి: కర్మ మంచి చెడులను ఆలోచించదు, అజ్ఞానం జ్ఞానాన్ని మాత్రమే చూస్తుంది. మళ్ళీ చెప్తున్నా, రిపీట్ చేస్తున్నా: కర్మ అనేది మంచి చెడులు చూడదు, అజ్ఞానం జ్ఞానం మాత్రమే చూస్తుంది. మీరు అజ్ఞానంలో ఉన్నారా, జ్ఞానాన్ని తెచ్చుకున్నారా లేదు, ఇది మాత్రమే చూస్తుంది. సో మంచి పనులు చేయడం మంచిదే, కానీ అర్థం లేకుండా చేయకూడదు, ధర్మం తెలియకుండా చేయకూడదు, ఫలితం తెలుసుకోకుండా కూడా చేయకూడదు. అవి కర్మలో అపరిపూర్ణతగా నమోదవుతాయి. కర్మ అనేది దేవుడి శిక్ష కాదు, అది మీరు నేర్చుకునే పాఠానికి రిమైండర్. ఒక్కసారి కర్ణుడి జీవితం తెలుసుకుందాం, మీకు అర్థమయ్యేటట్టు. ఇదంతా చెప్తుంటే ఏదో గ్రంథగంలో చెప్పినట్టు ఉంటుంది కదా. ఒకసారి కర్ణుడి జీవితం గురించి తెలుసుకుందాం. మహాభారతంలో కర్ణుడు దానం చేయడంలో ఆయన భూమి మీద వెలిసిన దేవుడు. ఎవరైనా అడిగితే తన దగ్గర ఉండే అన్ని ఇచ్చేస్తాడు, ఆఖరికి ప్రాణం కూడా ఇవ్వగలిగిన మేటి యోధుడు. ఒకసారి అతని దగ్గరికి ఒక ఒక పాప వచ్చింది. భూమి మీద పడ్డ నెయ్యి ఏదైతే ఉందో, ఆ నెయ్యిని ఆ నెయ్యే కావాలి అని ఏడ్చింది. సో ఆయన ఏం చేశాడు, ఆ భూమిని, ఆ మట్టిలో కలిసిన నెయ్యిని మళ్ళీ పిసికి ఆ నెయ్యిని మళ్ళీ ఒక సీసాలో పోసి మళ్ళీ ఇచ్చాడు. సో ఆయన అలా చేయకుండా ఆ పాపని ఏడుపు ఆపాలని అలా చేశాడు. కానీ ఆ పాపకి అతను వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తీసుకోవడం, నచ్చ చెప్పడము, ఏదో ఒకటి చేసి కింద పడిపోయింది మనం తీసుకోకూడదు అని చెప్పి ఉంటే
దానం చేయడంలో ఆయన గొప్ప. ఓకే. సో అందుకని చెప్పేసి ఒక కుటిలత్వంతో వచ్చిన బ్రాహ్మణుడు, ఆయన ఆయన ఇంద్రుడు అనమాట. ఇంద్రుడు వచ్చేసి తన కొడుకు అర్జునుడిని రక్షించడానికి బ్రాహ్మణుడి రూపంలో వచ్చి నీ కవచ కుండలాలు కావాలి అని అడిగాడు. కర్ణుడు ఫలితాలను ఆలోచించకుండా, అంటే రాబోయే ఫలితాలు ఆలోచించకుండా, ఏ ప్రశ్న లేకుండా తన శరీరాన్ని చీల్చి దానం చేశాడు. అందరికీ అది మహాదానమే. కానీ అది అజ్ఞానమా లేకపోతే జ్ఞానమా అనేది ఆలోచించాలి. ఎందుకంటే బ్రాహ్మణుడు నిజానికి ఇంద్రుడు. కర్ణుడు తన జీవాన్ని రక్షించే కవచాన్ని అని కూడా తెలుసుకోకుండా దానం చేశాడు. అది ఆయన బలహీనతగా మారిపోయింది. యుద్ధంలో కవచం లేకపోవడం అతని మరణానికి దారితీసింది. ఇది అసంపూర్ణంగా ఉన్న జ్ఞానం యొక్క ఫలితం. మీ జీవితంలో ఒకే రకం ఒకే రకమైన సంబంధ సమస్యలు, ఒకే రకమైన ఆర్థిక అడ్డంకులు, ఒకే రకమైన మానసిక వేదన మళ్ళీ మళ్ళీ వస్తుంటే అది శాపం కాదు, శిక్ష కాదు, పూర్తి కాని పాఠం. పరీక్షలో ఒక ప్రశ్న రాకపోతే ఏం చేస్తారు? ఆ ప్రశ్న రాయకపోతే ఫెయిల్ అయిపోతాం. ఫెయిల్ అయిపోతే ఆ క్లాస్లో మళ్ళీ కూర్చోవాలి. అలానే జీవితం కూడా. మీరు ఎందుకు నాకే అని అడిగినంత కాలం జీవితం అదే ప్రశ్నను మళ్ళీ మిమ్మల్ని మీ దగ్గరికి తీసుకొస్తూనే ఉంటుంది. ఒక వ్యక్తి ప్రతి ఉద్యోగంలో బాస్తో సమస్య ఉంటుంది. మరొకరు ప్రతి సంబంధంలో విశ్వాసఘాతకానికి లోనవుతూనే ఉంటారు. ఇంకొకరు డబ్బు వస్తుంది కానీ నిలబడదు. ఇది జాతకం కాదు, గ్రహదోషం కాదు. ఇది ఒకే రకమైన ఆలోచన విధానం. శని ఏం చేస్తాడంటే ఈ లెసన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తా ఉంటాడు. రాహు అజ్ఞానాన్ని, కేతు పూర్తి కాని పాఠాలని మీ చార్ట్లో తీసుకొస్తాడు. శని ఏం చెప్తాడంటే నువ్వు అసంపూర్ణంగా ఉన్న కర్మ అనేది ఉంది, దాన్ని ఫినిష్ చేయాలి, దానికోసం హార్డ్ వర్క్ చేయాలి, రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి, ఒక డిసిప్లైన్డ్ గా నువ్వు వర్క్ చేయాలి అని చెప్పేసి చెప్తాడు. ఎందుకంటే పూర్వజన్మలో నువ్వు ఆ విషయాల్ని చాలా కేర్లెస్ గా, రెక్లెస్ గా, ఒక డిస్ఆర్గనైజ్డ్ గా, ఒక ఇన్సల్టింగ్ గా దాన్ని డీల్ చేశావు. అందుకని ఇప్పుడు పూర్తి డిసిప్లిన్ తో, పూర్తి అవగాహనతో దీన్ని చెయ్యాలి అని చెప్పి మీ చాట్లో శని ఎక్కడ కూర్చుంటాడు చూడండి, ఎక్కడ మీరు హార్డ్ వర్క్ చెయ్యాలి. తప్పదు. ఆ పాఠం నేర్చుకోవాలి. డిసిప్లైన్డ్ వేలో రూల్స్ రెగ్యులేషన్స్ ని పాటిస్తూ. రాహు మీ చాట్లో రాహు ఉండే ఏరియా చూడండి, అది అజ్ఞానాన్ని సూచిస్తుంది. అంటే పూర్వజన్మలో, అంటే జన్మ జన్మల నుంచి మీరు ఆ కాన్సెప్ట్ నేర్చుకోలేదు, ఆ సబ్జెక్ట్ మీరు నేర్చుకోలేదు. ఈ జన్మలో ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానం వైపు నడవాలి. అజ్ఞానంలో ఉండేవాడు మిస్టేక్స్ చేస్తాడు కదా. సో రాహు ఉండే ఏరియాలో మిస్టేక్స్ జరుగుతాయి. ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు, కింద మీద పడతారు. కానీ ఏం చేసినా ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిందే, తప్పదు. అదే ప్యాటర్న్స్ పునరావృతం అవుతూనే ఉంటాయి. కేతు ఉండే ఏరియాలో చూడండి, మీకు ఆ విషయం అంతా బాగా వచ్చు. మీరు 99% చేసేసారు అక్కడ. కానీ 1% వదిలేశారు. ఆ 1% పూర్తి చేయాలి ఈ జన్మలో. సో ఇవి పూర్తి చేయటానికి మిమ్మల్ని అదే పరీక్ష తలుపు తట్టి మీ ఇంటికి వస్తూనే ఉంటుంది. ఒకే బాధ, ఒకే పరీక్ష. సో గ్రహాలు పనిచేస్తూనే ఉంటాయి. అది మీరు నేర్చుకొని దాని నుంచి మీరు లిబరేషన్ పొందే వరకు ఆ పాఠాలు పూర్తవ్వవు. అలానే తిరుగుతూ ఉంటాయి. మీ జీవితంలో ఒకే బాధ. వేరు వేరు మొఖాలతో మళ్ళీ మళ్ళీ వస్తా ఉంటది. వేరు వేరు మనుషులతో మళ్ళీ మళ్ళీ వస్తా ఉంటది. ఒకసారి మనిషి రూపంలో, ఒకసారి పరిస్థితి రూపంలో, ఒకసారి విధి రూపంలో. మీరు అనుకుంటారు ఇది నా దురదృష్టమా అని చెప్పేసి. అది దురదృష్టం కాదు. ఇన్‌కంప్లీట్ లెసన్.
జీవితం ఎప్పుడు శిక్షనివ్వదు. అర్థం గాని పాఠాల్ని మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటది. మీరు క్లాస్ 5 తప్పారనుకోండి, క్లాస్ 6లోకి ప్రమోషన్ చేస్తారా? చెయ్యరు గదా! క్లాస్ 5లోనే కూర్చోవాల. అందుకనే అదే రకమైన ప్రేమొస్తది. అదే రకమైన ద్రోహం వస్తది. అదే రకమైన అవమానం వస్తది. ఇది కర్మ కాదు. ఇది ఒక కర్కిలం. మీరనుకుంటారు నేను మంచివాడిని. నేనెవరికీ హాని జేయలేదు. ఎందుకు నాకే ఇలా జరుగుతా ఉంటది? కానీ ఇక్కడ మంచి, చెడు ఇయన్నీ ఏమి ఉండవు కర్మలో. నువ్వు అవగాహనతో ఉన్నావా? మంచి మనస్సు ఇయన్నీ ఈ ఎమోషనల్ డైలాగ్స్ అన్నీ పక్కన పెట్టేయాలి. నీకు అది నేర్చుకున్నావా లేదా? చైతన్యం వచ్చిందా లేదా? ఉదాహరణకి నువ్వు బాధపడుతూ సహాయం చేస్తావు. నువ్వు భయంతో త్యాగాలు చేస్తావు. నువ్వు సొసైటీ కోసం వేరే వాళ్ళని ప్రేమిస్తావు. ఇది పుణ్యం గాదు. ఇవి నీ అన్‌కాన్షియస్ యాక్షన్స్. నీలో ఒక ఎమోషనల్ భాగంలో ఇంకా పెద్దవాడు కాని ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. నీ శరీరం పెద్దదయింది. కానీ కొన్ని పరిస్థితుల్లో నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివే. అందుకనే ఆ సిట్యుయేషన్స్ నీకొచ్చినప్పుడు భయపడతావు, తప్పించుకుంటావు, ఏడుస్తావు, బాధ్యత వదులుతావు. ఎందుకంటే నువ్వు ఇంకా అక్కడ ఎదగల. అదే చోట కర్మ తిరుగుతూ ఉంటుంది. ఆ చిన్న పిల్లవాడి చుట్టే. ఎందుకంటే నువ్వు ఇంకా ఎదగలేదు గాబట్టి, ఆ ఏరియా, నీ జీవితంలో నీకెదురయ్యే ఆ సంఘటనల ద్వారా, ఆ వ్యక్తుల ద్వారా, నీలో ఉండే ఆ చిన్న పిల్లవాడిని పెరిగి పెద్దవాళ్ళు అయ్యేలాగా ప్రకృతి, కర్మ అనేది నిన్ను శిక్షిస్తూ ఉంటుంది. అది మనం శిక్ష అనుకుంటాం. కానీ అది ఒక డెవలప్‌మెంట్ అన్నమాట. నీ ఇన్నర్ చైల్డ్ అంటాం దాన్ని. నీ ఇన్నర్ చైల్డ్ గాయపడింది. నీ ఎనర్జీ ఇంకా మారలేదు. అందుకనే అదే బాధ ఇంకా గట్టిగా కొడతా ఉంది. అది ఇంకా పెద్దగా చెప్తా ఉంది. "నువ్వు రా బయటికి రా నేర్చుకోవాలి నువ్వు. ఇంకా నువ్వు ఒక చిన్న పిల్లవాడిలాగే ముసుగేసుకొని నిద్రపోతున్నావు." అందుకని అక్కడ నువ్వు పరిపక్వత సాధించాలి. ఆ చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడిగా ఎదగాలి. అందుకని అది మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటది. ఆత్మ సాక్షి అంటాం. అంతఃశబ్దం అంటాం. ఇంట్యూషన్ అంటుంటారు ఇంగ్లీష్‌లో. అది నిన్ను హెచ్చరిస్తూనే ఉంటది. కానీ నువ్వు దానికి వ్యతిరేకంగా ఎళ్తూనే ఉంటావు. వద్దు, వద్దు వాడు చెడ్డోడు, వాడిని ప్రేమించొద్దు అని చెప్తూనే ఉంటది లోపల. కానీ నువ్వేం చేస్తావు బయట? దాన్నే ఎంచుకుంటూ ఉంటావు. ఎందుకు? నీ అంతఃశబ్దానికి వ్యతిరేకంగా వెళ్ళడం అలవాటు చేసుకున్నావు. ఎందుకంటే నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి లోపల. నీకు భయముంది, బాధుంది, ఏడుపొస్తా ఉంది. ఎందుకంటే నువ్వు ఆ విషయాల్లో పరిపక్వత సాధించలేదు. నువ్వు ఎదగాలి. ఎదిగే వరకు అలా బాధపెట్టే మనుషులు వస్తూనే ఉంటారు. నువ్వు ఎ నువ్వు ఎదగడానికి ఓకే. నీలో ఉండే ఆ ఇన్నర్ చైల్డ్‌ని ఎదిగేలాగా చేయడానికి నువ్వే ఆ బాధని ఎంచుకుంటూ ఉంటావు. నువ్వెందుకు ఆ బాధను ఎంచుకుంటూ ఉంటావంటే, అది ఆ చైల్డిష్ మెంటాలిటీ లోపల ఇన్నర్ ఎమోషనల్ లేయర్స్‌లో ఉండి, ఆ చైల్డిష్ ఏదైతే ఉన్నాడో వాడిని పెరిగి పెద్దవాడు చేసేలాగా నువ్వే ఆ బాధను ఎంచుకుంటూ ఉంటావు. ఎందుకంటే అది పరిచయం ఉంది. అనిశ్చితమైన వెలుగు కంటే తెలిసిన చీకటి సురక్షితం అనే ఆ బాలుడు గ్రహిస్తా ఉంటాడు. ఆ బాలుడనేది దాన్నే చూజ్ చేసుకుంటూ ఉంటాడు. కానీ వెలుగుని కదా చూజ్ చేసుకోవాలి. నువ్వు చీకట్లో ఉన్నావు. నాకిది ఈ చీకటే సురక్షితం. నాకిది సెక్యూరిటీ, సేఫ్టీ అని జెప్పేసి అనుకుని, ఆ చీకట్లోనే బతకడం కంటే
ఆ చీకటిని వదిలేసి వెలుగులోకి రావాలి కదా! అంటే ఓల్డ్ ఐడెంటిటీని వదిలేసుకోవాలి నువ్వు. ఓల్డ్ ఐడెంటిటీని వదిలేసుకొని నీ ఎనర్జీని షిఫ్ట్ చేసుకోవాలి. ఇది శిక్ష కాదు. ఇది శుద్ధి. ఒక రిఫైనరీ ప్రాసెస్. అందువల్లే జరుగుతుంది. రిపిటీషన్ జరుగుతూనే ఉంటుంది. రిఫైన్‌మెంట్ కోసం. నిన్ను ఉన్నతమైన స్థానానికి సిద్ధం చేసే ప్రక్రియ. మీరు మారాలి. మారితేనే కర్మ ఆగుతుంది. నీ ఆత్మకి బంధనం లేదు. నీ ఎనర్జీ మారితే నీ చుట్టూ ఉండే విధి మారుతుంది. నీ స్పందన మారితే నీ జన్మ మారిపోతుంది. ఒక్కసారి బాధొచ్చినప్పుడు ఒక క్వెషన్ చేసుకోవాల. ఈ బాధ నాకు ఏం నేర్పాలనుకుంటా ఉంది? నేను పిల్లవాడిగా స్పందిస్తున్నానా? ఒక మెచ్యూర్డ్ పర్సన్‌గా స్పందిస్తున్నానా? నేను ఏ నమూనాల్ని వదులుకోవాలి? ఏ ప్యాట్రన్స్‌ని వదులుకోవాలి? అని జెప్పేసి తిరిగి ఆ క్వెషన్ ఏంటి? ఏర్పడ్డ పరిస్థితులకి. ఆన్సర్ తెలుసుకోండి. నేను ఈ పాత ప్యాట్రన్స్‌ని బ్రేక్ చేస్తున్నాను. నా ఎనర్జీని నేను మార్చుకుంటున్నాను. నా గాయాలు నేనే నయం చేసుకోవాలి. నా విధిని నేనే ఎంచుకుంటాను. నేను మారిన క్షణం నా కర్మ వీగుతుంది అనేది ఆన్సర్‌గా చెప్పండి. ఎప్పుడైతే మీరు దాన్ని చూజ్ చేసుకుంటారో, మీ చుట్టూ ఉండే పరిస్థితులు మారిపోతాయి. అది మీకు తెలుసు. ఆ బాధపడే వాళ్ళకి కూడా తెలుసు. నేనిది మార్చుకుంటే నా చుట్టూ ఉండే పరిస్థితులు మారతాయని. కానీ మార్చుకోలేరు. ఎందుకంటే చిన్న పిల్లవాడికి భయం. అందుకనే ఆ బాధ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకొస్తుంది. శిక్ష అనుకోకు. అది నీ ఆత్మ నిన్ను పిలుస్తోంది. నువ్వు ఎదగాలి అని. ఇప్పుడు మీకొక ప్రశ్న. మీరు తెలుసుకొని చేసిన కర్మలు మాత్రమే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి అనుకుంటున్నారా? మీరు తెలిసి చేసిన కర్మలే, ఆ కర్మలు మాత్రమే మీ జీవితాన్ని నిర్ణయిస్తారని అనుకుంటున్నారా? ఇది సగం నిజం మాత్రమే. అసలైన కర్మ మీరు తెలుసుకోకుండా రోజూ చేసే పనుల్లో దాగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటకు చాలా మంచివారు. కానీ లోపల ఎవరైనా ముందుకు వెళ్తుంటే మీకు అసూయ కలుగుతా ఉంది. ఎవరైనా సంతోషంగా ఉంటే మీరక్కడ ఉండలేకపోతున్నారు. మీకంటే ఎవరు మెరుగ్గా ఉన్నా లోపల మీకు మండిపోతా ఉంది. బయటకేమో మంచివారే. ఈ ఆలోచనలు మీకు కూడా స్పష్టంగా ఉండవు. కానీ కర్మకు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. కర్మ మీ మాటలు వినదు. మీ చేతలు చూడదు. మీ లోపల స్వరం మాత్రమే వింటుంది. అందుకే ఆ బాధ మళ్ళీ మళ్ళీ వస్తుంది. అది మీ ఉపచేతనంలో ఉండే ఒక రిపీటెడ్ ప్రోగ్రామ్. ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే ఇది ఒక సంస్కారం. సైన్స్‌లో చెప్పాలంటే ఇది సబ్‌కాన్షియస్ కండిషనింగ్. మీరు బయట మారుతున్నారు. కానీ లోపల అదే మనిషి. అందుకే జీవితం అలానే ఉంటుంది. నువ్వు నిజంగా మారావా? లేదా నటిస్తున్నావా? నిజంగా మారాలి. నటించకూడదు. ఒక గొలుసు ఉందనుకోండి. అది ఇనుముతో గాదు మీ అలవాట్లతో తయారైంది అనుకుందాం. ఒక గట్టి గొలుసుంది. అది ఇనుముతో గాదు మీ అలవాట్లతో తయారైంది. ప్రతి బాధ ఆ గొలుసులో ఒక కడియం అనుకోండి. ఒక లింక్ అనుకోండి. మీరేం చేస్తున్నారు? బాధ వచ్చినప్పుడు పోరాడతారు. లేదా పారిపోతారు. కానీ ఈ 2 కూడా కర్మ చక్రాన్ని నుంచి బయటపడలేరు. కర్మ చక్రం ఒకే ఒక్క క్షణం ఆ గొలుసు ఒకే ఒక్క క్షణంలోనే విరుగుతుంది. ఆ క్షణం ఏందంటే మీ బాధని మీరు అర్థం చేసుకున్నప్పుడు అది భరించడం కాదు, సహించడం కాదు.
దాన్ని నేర్చుకున్నప్పుడు మాత్రమే ఆ సంకెళ్ళు తెగుతాయి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారు అనుకుందామండి. ఓకే. నన్ను చాలా మంది తక్కువ చేసి మాట్లాడుతా ఉంటారు. కామెంట్స్‌లో, యూట్యూబ్ కామెంట్స్‌లో. ఓకే. సో, ఎవరిదైనా నేను నాలెడ్జబుల్ పీపుల్‌తో మాట్లాడేటప్పుడు సమఉజ్జీలుగా ఉండేవాళ్ళు. వాళ్ళేందంటే నన్ను కొద్దిగా కిందకి తొక్కడానికి వాళ్ళేం జేస్తారంటే నన్ను తక్కువ చేసి మాట్లాడతారు. అదే నేను ఒక 25 ఏళ్ళు ఆ టైంలో ఉండే పర్సన్ అయిన ఆ టైంలో ఇట్లాంటి సిట్యుయేషన్ నాకు ఎదురైనప్పుడు నేను కోప్పడేవాడిని. "ఏయ్! నన్నెందుకు ఇట్లా అంటావు నువ్వు? నేనేం చేశాను నిన్న? ఎందుకు నన్ను గుచ్చుతున్నావు నువ్వు?" నేను బాధపడేవాడిని గూడా. కానీ ఎప్పుడైతే నేను ఆస్ట్రాలజీ నేర్చుకొని నేనొక పరిపక్వత వచ్చిందో, మెచ్యూరిటీ వచ్చిందో, నన్ను ఏ బాణం గుచ్చుకోవటంలా. ఎవరేం మాట్లాడినా నేను పెద్దగా లోపలికి తీసుకోవటంలా. ఆ గేట్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయన్నమాట. నన్ను కాదు అన్నట్టు నేనుంటాను. వాళ్ళేమైనా మాట్లాడుకోనియండి. నేను చెప్పాలనుకున్నది నేను చెప్తాను. అంతేగాని వాళ్ళేం మాట్లాడుకున్నా గూడా నాకనవసరం. నన్ను తిడతారా? కోప్పడతారా? బాధ పెడతారా? ఇవన్నీ పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే ఇది నాలో ఉన్న అహాన్ని తాకటం లేదిది. అందుకనే ఆ కర్మ అనేది నేను చేయటం లేదు. అదే కర్మ ఆ విరిగిన క్షణం అన్నమాట. ఆ గొలుసు తెంపుకునే క్షణం అది. జీవితం వెంటనే మారదు. కానీ ఆ బాధ తిరిగి రాదు. ఎందుకంటే కర్మకు కావాల్సినవి కన్నీళ్లు కాదు. మీ అవగాహన. అవగాహన లేకుండా మీరు చేసే పిచ్చి పనులన్నీ గూడా వేస్ట్ అండి. ఇది కాలం ఇచ్చే ప్రశ్న. మీరు సమాధానం ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే కాలం మళ్ళీ అదే ప్రశ్నని మళ్ళీ మళ్ళీ కొద్ది గట్టిగా అడుగుతూనే ఉంటుంది. పూజలు ఎందుకు పనికిరావు? ఎందుకంటే మీరు ప్రశ్నను తప్పించుకుంటున్నారు. కానీ సమాధానం ఇవ్వాలి. మీరు ఎన్ని సార్లు తప్పించుకున్నా అదే ప్రశ్న కాలం తీసుకొస్తుంది. కర్మ అనేది ప్రతిఫలం కాదు. ప్రతిబింబం. చాలామంది అనుకుంటారు. అంటే అతను చాలా మంచోడురా! ఎందుకు అతనికి ఇలా జరుగుతోంది? మీ స్వభావం, మీ ఆలోచన దారులు, మీ లోపల స్పందనలు దీన్ని బట్టే మీ భవిష్యత్తు తయారవుతుంది. అందుకే అంటుంటారు మంచి వాళ్ళకే ఎక్కువ పరీక్షలు. తెలివైన వాళ్ళకే ఎక్కువ ఒంటరితనం. ఒక మనిషి చూడండి చాలా తెలివితేటలు చూపిస్తుంటాడు. అతను ఒంటరిగా ఉంటాడు. కొంతమంది చూడండి అతి మంచిగా ఉంటారు. వాళ్ళకే ఎక్కువ పరీక్షలు ఎదురవుతా ఉంటాయి. ఇందాక చెప్పినట్టు కర్ణుడు ఎగ్జాంపుల్. కర్ణుడు అతి మంచిగా ఉన్నాడు. ఎన్ని పరీక్షలకు లోనయ్యాడు. ఎన్ని బాధలు పడ్డాడు. జీవితం ఏం చేస్తుందంటే మీరు దాచిపెట్టిన దాన్ని పైకి చూపిస్తూ ఉంటుంది. అద్దం లాంటిదనమాట. మీ అహం, మీ భయం, మీ అసూయ, మీ అంగీకారం ఇవన్నీ బయట వ్యక్తుల రూపంలో, సంఘటనల రూపంలో మీ ముందుకొస్తాయి. అందుకే కొంతమంది ఎక్కడికి వెళ్ళినా అదే సమస్య. ఎవరి దగ్గర ఉన్నా అదే నొప్పి. స్థలం కాదిక్కడ సమస్య. మనసే మూలం. ఇప్పుడు ఒకళ్ళ చాట్‌లో సపోజు వక్రించిన గ్రహం ఏడో స్థానంలో ఉంది. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. వక్రించిన గ్రహం ఏడో స్థానంలో ఉంది. వాళ్ళు పోయి పోయి ఆ రాంగ్ వ్యక్తినే కోరుకుంటారు. ఆ మోసం చేసే వ్యక్తినే కోరుకుంటారు. ఎందుకంటే వక్రించిన గ్రహం ఒక రాంగ్ రూట్‌లో తీసుకుపోయి రైట్ రూట్‌లోకి తీసుకురావాలి. ఇది కర్మ అనేది ఉంది. ఈ లెసన్ నీకు ఎదురవుతుంది. నీకు మెచ్యూరిటీ లేదు, అవగాహన లేదు. పోయి పోయి ఆ రాంగ్ పర్సన్‌ని పట్టుకుంటాం. పట్టుకున్నప్పుడు ఒక రాంగ్ రూట్‌లో తీసుకుపోయి వదిలేస్తాడు.
శని చంద్రులు కలిసి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చార్ట్ లో శని చంద్రులు కలిసి ఉన్నారు. మనం పాజిటివ్ సైడ్ చూడాలి కదా. లవ్ ఎమోషన్స్, మనం ప్రేమించేవాళ్ళు, మన మీద ఆప్యాయత చూపించేవాళ్ళు, మన మీద అభిమానం చూపించేవాళ్ళు, ఇదంతా పాజిటివ్ సైడ్ చూడాలి కదా. శని ఏం చేస్తాడంటే డౌట్స్ పెడతాడు. అంటే ఆ, చంద్రుణ్ణి చూసి మనం ఆనందించాలి కదా, కానీ చంద్రుల్లో ఉండే మచ్చలను చూడమంటాడు శని. అది విషం అయిపోతుంది, విషయోగం అయిపోతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే రాచి రంపాన పెట్టేవాళ్ళని, బాగా తాగి వచ్చి కొట్టేవాళ్ళని, వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అది వాళ్ళ కర్మ, ఆ లెసన్ నేర్చుకోవాలి, ఆ పరీక్ష రాయాల్సిందే, తప్పదు. వాళ్ళు ఆ కండిషన్ కి లోన్ అవ్వాల్సిందే. నిజమైన ప్రేమను బయటకు తీసుకురావాలంటే అలాంటి వ్యక్తి రావాల్సిందే జీవితంలోకి. ఆ వ్యక్తి రోజు తాగుతాడు, రాత్రికి వచ్చి కొడతాడు. మనసు విరిగితే ప్రాబ్లం లే, శరీరాన్ని కూడా విరిచేస్తారు. ఇది సమస్య. ఒకళ్ళకి 10వ స్థానంలో కేతు ఉంటాడు. 10వ స్థానంలో కేతు ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఉద్యోగం, ఒక కెరీర్ లో చాలా ముందరికి వెళ్తా ఉంటారు. వాళ్ళకి అన్ని తెలుసు, అన్ని చేసుకుంటూ వెళ్తారు. ఉన్నట్టుండి ఒక సిచ్యువేషన్, చాలా రెబల్ అయిపోతారు. ఆ ఉద్యోగం పోతుంది. మళ్ళీ వేరే ఉద్యోగంలో చేరుతారు, అంత సవ్యంగా జరుగుతూ ఉంటుంది. అంత ముందరికి వెళ్తూ ఉంటారు, అంత అవగాహన వచ్చింది, ఆ పని ఎలా చేయాలో నేర్చుకున్నాడు, అంత ముందరికి వెళ్తూ ఉంటున్నాడు. ఒక్క సిచ్యువేషన్, రెబలియస్ సిచ్యువేషన్, మళ్ళీ ఆ ఉద్యోగం పోతుంది. 10వ క్లాస్ చదివిన తర్వాత ఇంటర్మీడియట్కి పోవాలి, ఇంటర్మీడియట్ చదివినాక డిగ్రీ చేయాలి. ఈయన ప్రతి ఉద్యోగంలో 10వ క్లాస్ వరకే చేస్తాడు, మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ స్టార్ట్, మళ్ళీ యూకేజీ ఎల్కేజీ నుంచి మళ్ళీ కొత్త ఉద్యోగం, మళ్ళీ 10వ క్లాస్ దగ్గర మళ్ళీ విరిగిపోతుంది. అవగాహనతో నీలో ఉండే ఆ పసివాడిని నువ్వు అల్లారు ముద్దుగా పెంచుకుంటూ పెద్దవాడిని చెయ్యాలి. ఈ దెబ్బలు తగలుతాయి పాపం చిన్నపిల్లవాడికి, మీ లోపల ఉండే ఆ చిన్నపిల్లవాడికి ఈ దెబ్బలు తగలుతాయి. లోపల ఒక స్వరం చెప్తూనే ఉంటుంది. ఓకే, నిన్ను స్టేజ్ మీదకి పిలుస్తారు, పలానా పర్సన్ రండి, స్టేజ్ మీద రండి. మీరు ఆశ్చర్యపోతారు, నన్ను పిలుస్తున్నారా అని చెప్పి అటు ఇటు చూసుకుంటూ ఉంటారు. మీరు అర్హులే దానికి. ఓకే, కంపెనీ మిమ్మల్ని గుర్తించింది, మిమ్మల్ని పైకి పిలిచింది స్టేజ్ మీదకి. మీరు రావాల్సింది పోయి పారిపోతారు. ఎందుకంటే మీ లోపల ఉండే ఆ చిన్నపిల్లవాడు ఏం చెప్తాడంటే నువ్వు అర్హుడి కాదు, నువ్వు అన్ని పనులు చేసుంటావు, నువ్వు అవార్డు తీసుకునేదానికి అర్హుడివే, కానీ ముందుకు రావాల్సింది పోయి పారిపోతావు. ఎందుకంటే అచేతనంగా మీరు కాదు అని లోపల అనుకుంటున్నారు. ఇవి ఎన్ని పూజలు చేసినా, మీరు ఎన్ని జపాలు చేసినా, అవగాహన పెంచుకోకపోతే ఆస్ట్రాలజీ మీద, జ్యోతిష్యం మీద అవగాహన పెంచుకోకపోతే అవన్నీ కూడా మీ పూజలు ప్రార్థనలు అన్నీ కూడా వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంటాయి. బాధ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? మనకి బాధ వచ్చింది, ఏం చేస్తాం? దానికి కారణమైన దోషిని వెతుకుతూ ఉంటాం. ఇదో ఈయన వల్లే వచ్చింది, మా నాన్న వల్లే నా జీవితం ఇలా అయిపోయింది, నా భర్త వల్లే నా జీవితం ఇలా అయిపోయింది. నేను ఎన్నో చెప్పానండి, నా కొడుకు అదే పని చేశాడండి. ఇట్లా దోషుల్ని వెతుకుతూ ఉంటారు. కానీ మీరు ఎతకాల్సిన దోషుల్ని కాదు, పరిష్కారము. ఆ పరిష్కారం ఎతకపోతే ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ వచ్చిన బాధ మీలో ఏ భాగాన్ని తాకింది? శని ఏం చేస్తాడంటే ఆ బాధను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాడు. రిపీట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, నువ్వు ఫస్ట్ సారి ఎగ్జామ్ రాసావు, ఫెయిల్ అయిపోయావు. రెండోసారి ఎగ్జామ్ రాసావు, ఫెయిల్ అయిపోయావు. మూడోసారి ఎగ్జామ్ రాసావు. ఫస్ట్ సారి ఎగ్జామ్ ఫెయిల్ అయితే పెద్దగా బాధ ఉండదు. రెండోసారి ఫెయిల్ అయిపోయారు అనుకోండి, భయం వేస్తుంది. మూడోసారి కూడా ఫెయిల్ చేస్తాడు.
వణుకొస్తుంది. నాలుగోసారి కూడా ఫెయిల్ చేస్తాడు. ఎందుకంటే భయం తీవ్ర స్థాయికి తీసుకుపోయి విరిచేయాలన్నమాట. అది శని యొక్క ప్లాన్. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని వెళ్ళేసి ఎగ్జామ్ రాసిరమ్మన్నా. ఓకే. ఆ, నేను పలానా ఎగ్జామ్ రాసి రాపోండి అని చెప్పేసి చెప్పిన. ఓకే. సో మీరు వెళ్ళారు, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు. ఆ గేట్ దగ్గరే, మెయిన్ గేట్ దగ్గరే సెక్యూరిటీ గార్డ్ ఆపి హాల్ టికెట్ ఏది అని అడిగాడు. మా గురువు గారు ఇవన్నీ ఏం చెప్పలేదండి నాకు. హాల్ టికెట్, హాల్ టికెట్ లేకపోతే లోపల పంపిరు స్వామి, వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. ఓహో, ఎగ్జామ్ రాయాలంటే హాల్ టికెట్ కావాలి. ఇది ఫస్ట్ ఫెయిలింగ్. పరీక్షలో ఫెయిల్ అయిపోయారు ఫస్ట్ టైం. సో ఇప్పుడు ఏం చేశారు? సో హాల్ టికెట్ తీసుకున్నారు. సో రెండోసారి ఎగ్జామ్కి వెళ్ళారు. మార్చిపోతే సెప్టెంబర్ వస్తాయి కదా, మళ్ళీ వెళ్ళారు. ఈసారి సెక్యూరిటీ గార్డ్ లోపలికి పంపించాడు. లోపలికి వెళ్ళిన తర్వాత పరీక్ష హాల్లో కూర్చున్నారు. ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు. కానీ పరీక్ష రాయాలంటే పెన్ను కావాలి కదా. పెన్ను తెచ్చుకోలేదు మీరు. మీకు తెలియదు హాల్ టికెట్ ఎలా తెలీదో, ఎగ్జామ్ రాయాలంటే పెన్ను తెచ్చుకోవడం కూడా తెలియదు. అందరినీ అడిగారు, ఎవరు సహాయం చేయలేదు. రెండోసారి కూడా ఎగ్జామ్ ఫెయిల్. ఫస్ట్ సారి పెద్ద బాధపడలేదు. రెండోసారి బాధపడ్డారు. అరే రే, తెచ్చుకోలేకపోయామే. సరే, హాల్ టికెట్ తీసుకున్నారు, పెన్ను తీసుకున్నారు. మళ్ళీ మార్చ్ ఎగ్జామ్కి మళ్ళీ వెళ్ళారు. సెక్యూరిటీ గార్డ్ లోపలికి పంపించాడు. ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు. మీ దగ్గర పెన్ ఉంది, కానీ మీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ఆ రోజు ఇంగ్లీష్ ఎగ్జామ్, మీరు మ్యాథ్స్ ఎగ్జామ్ నేర్చుకుని వెళ్ళిపోయారు. సో ఎగ్జామ్ రాయాలంటే హాల్ టికెట్ పెన్నే కాదు, టైం టేబుల్ కూడా కావాలి. ఈసారి మళ్ళీ ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ సారి ఫెయిల్ అయినప్పుడు ఏం జరగల. రెండోసారి ఫెయిల్ అయినప్పుడు భయం. మూడోసారి ఫెయిల్ అయినప్పుడు వణుకు. ఈసారి ఒక సంవత్సరం ముందర నుంచే టైం టేబుల్ ఏంది, ఏ ఆ పరీక్షకి ఏమేమి తీసుకోపోవాలి, పెన్ను, పేపరు, పెన్సిల్, ఎరేజరు, మొత్తం ఏ టు జెడ్. ఎందుకంటే ఆ విధమైన భయము, టెర్రర్ని శని క్రియేట్ చేస్తాడు. నువ్వు కేర్లెస్గా, రెక్లెస్గా ఉంటే నీకు బడిత పూజే. ఇది ఆ శని యొక్క టైం అనమాట. ఆయన వస్తాడు ప్రతి ఒక్కరి జీవితంలో. సో వచ్చి నువ్వు ఆ పరీక్షకి సంసిద్ధత అయ్యేలాగా నీకు ట్రైనింగ్ ఇస్తాడు. ఈ ఈ టీచరు ఏమి చెప్పడండి, ఏం చెప్పకుండా ఎగ్జామ్స్కి వెళ్ళమంటాడు. ఎందుకంటే ఈయన కొట్టాలి కదా, కొట్టడానికి ఈయనకి ఏదో ఒకటి కావాలి కదా. అందుకని ఈ విధంగా తయారు చేస్తాడు మిమ్మల్ని. ఎక్స్ట్రీమ్ భయంలోకి వెళ్ళిపోతారు. లాస్ట్కి మీరు నేర్చుకున్న ప్రశ్నలకి సమాధానం రాయడం కూడా తడబడిపోతూ ఉంటారు. అంత ఎక్స్ట్రీమ్ ప్రెషర్కి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఒక ఒక 10 అటెంప్ట్స్ మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయిన తర్వాత 11వ అటెంప్ట్కి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. భయం అనేది పోతుంది. ఎగ్జామ్ రాస్తారు, పాస్ అవుతారు. ఇది సోల్ ఎవల్యూషన్. శని ఈ విధంగానే ఆ బాధల్ని మీ జీవితంలోకి తీసుకొస్తాడు. దాన్ని మీరు ఎక్స్ట్రీమ్ లెవెల్లో మీరు పొందుతారు. ఓకే. ఆ రాశ్యాధిపతో, లేకపోతే ఆ శని మీద గురు దృష్టో, ఏదో మంచి దృష్టి ఉంటే తప్పితే దీన్ని తట్టుకోవడం చాలా సివియర్. అది మేము ఒక శని దశ గాను, ఒక ఏళ్ళనాటి శని గాను, అష్టమ శని గాను, అర్ధాష్టమ శని గాను పలకరిస్తూనే ఉంటది. రాహు ఉండే ఏరియా తల ఉంటది, మొండెం ఉండదు. సో మనం బాగా ప్లాన్ చేస్తాం. అన్ని బలంగా ప్లాన్ చేస్తాం. మైండ్ ఉంటది కాబట్టి బలంగా ప్లాన్ చేస్తాం. ఆ ఆలోచనల్ని పేపర్ మీద రాసుకుంటాం కూడా. కానీ ఆచరణలో పెట్టడానికి బాడీ కావాలి కదా, చేతులు, కాళ్ళు కావాలి కదా. అవి ఉండవు అక్కడ. సో
చేయాలి, చేయాలి, చేయాలి. ఆతురత పెరిగిపోతా ఉంటది. యాంగ్జైటీ పెరిగిపోతా ఉంటది. రాహు ఈ విధంగా పెంచేస్తా ఉంటాడు. తనలో బోలెడు ఆలోచనలు. ఒక్కటి ఇంప్లిమెంటేషన్‌లోకి రావు. ఆచరణలోకి రావు. రాహు ఈ లెసన్స్ చెప్పాలి. ఏందంటే ఆలోచనలకి యాక్షన్స్ కావాలి గదా! దాన్నైతే చేయలేరు. మీ చార్ట్‌లో చూసుకోండి. రాహు ఉండే ఏరియా మీరు టచ్ కూడా చేయలేరు. దాని గురించి ఓవర్‌గా ఆలోచిస్తూ ఉంటారు తప్పితే, ఓవర్ క్యూరియాసిటీ ఉంటుంది తప్పితే, సో, యాక్షన్స్ అయితే ఏమి ఉండవు. సార్ రాహు సెవెంత్ హౌస్ లో ఉంటే మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉంటాయి అనుకున్నాం కదా సార్ మరి. అవునయ్యా. ఎక్స్‌పెరిమెంట్స్. నేను అంటే రిలేషన్షిప్స్ ఉండవా సార్? ఎక్స్‌పెరిమెంట్స్. బోలెడు ఆలోచనలండి. ఓకే. సో, మన చుట్టూ ఉండేవి చూడడు. దూరంగా ఉండేవి చూస్తా ఉంటాడు. సో, బోలెడు ఆలోచనలుంటాయి. ఫుల్ఫిల్ అయన్నీ ఉండదా సార్? ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎక్స్‌పెరిమెంట్స్, మిస్టేక్స్, ఎక్స్‌పెరిమెంట్స్, మిస్టేక్స్. సో, యాక్షన్స్ అన్నీ కేతు దగ్గర ఉంటాయండి. కేతు దగ్గర తల ఉండదు, మొండి ఉంటది. యాక్షన్ అయితే జరుగుతా ఉంటది. కానీ ఆలోచన ఉండదు. సో, ఇవి ఇవి మనము మన పేరెంట్స్ దగ్గర నుంచి తెచ్చుకున్న కర్మలియి. ఇయన్నీ గూడా మనం మన పేరెంట్స్ దేవుడిచ్చిన మ్యాప్ ఇది. సో, అపరిపక్వతగా వదిలేసిన కర్మలు ఏవైతే ఉంటాయో, అన్‌ఫినిష్డ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, అయి మన పేరెంట్స్ నుంచి మనము పొందిన అంటే వాళ్ళిచ్చిన టాస్క్స్ అనమాట మనకి. దీంట్లో మనము పెరగాలి, ఎదగాలి, నేర్చుకోవాలి. దాన్ని అంతిమంగా దాన్ని ఎలా డీల్ చేయాలో నేర్చుకోవాలి. సో, కేతు ఉండే దగ్గర మీరు ఓన్లీ రోబోట్ లాగా పనిచేస్తా ఉంటారు. ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే పనిచేస్తుంటారు. అంతేగాని మీ సొంత తెలివితో పనిచేయరు. సక్సెస్ రావచ్చు, రికగ్నిషన్ రావచ్చు. కానీ అదేది తలకెక్కదు. ప్రతి ఒంటరితనం శాపం కాదు. ప్రతి నిశ్శబ్దం ఖాళీ కాదు. కొన్నిసార్లు జీవితం శబ్దాన్ని తీసేస్తుంది. మీరు మీ స్వరం వినాలి అని. మీరు పారిపోతే డిప్రెషన్ అంటారు. మీరు కూర్చుంటే జ్ఞానం మొదలవుతుంది. సో, పారిపోకూడదు. మీరు చేయాల్సిందేంటంటే దేవుణ్ణి మార్చడం కాదు. పరిస్థితిని మార్చడం కాదు. మీ స్పందనని మార్చుకోవాలి. మీరు స్పందనని మనము క్లోజ్‌గా అబ్జర్వ్ చేయాలి. కర్మ పని చేయడం ఆపేస్తుందప్పుడు. ఎందుకంటే అవగాహన ఉన్న చోట కర్మకు అధికారం లేదు. ఎప్పుడైతే జ్ఞానం బిగినవుతదో అవగాహన బిగినవుతుంది. ఆ అవగాహన బిగినైనప్పుడు కర్మకి అధికారం లేదు. మీ జీవితం మీకు శత్రువుగా అనిపిస్తే మీరింకా పాఠం నేర్చుకోలేదు అని. కాలం మాట్లాడదు, శిక్షించదు. కానీ తిరిగి తిరిగి అదే ప్యాటర్న్‌ని మీకు చూపిస్తూ ఉంటుంది. చూసిన రోజు మీరు బంధించబడతారు. సో, ఆ లెసన్ నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాతే మాత్రమే విడుదలవుతారు. సో, మనం ఆహ్, నేను ఊరికనే శని, రాహు, కేతు అని చెప్పిన. మనకు తెలియని విషయాలు చాలా ఉండేయి మన చార్ట్‌లో. ఆరో స్థానం ప్రారబ్ధ కర్మను తీసుకొస్తుంది. ఓకే. మీరు అది ఫోర్స్‌ఫుల్ లెసన్ అన్నమాట. అది నేర్చుకొని తీరాల్సిందే తప్పదు. ఎనిమిదో స్థానం ఆకస్మిక సంఘటనలు తీసుకొస్తుంది. అది కూడా నేర్చుకోవాల్సిన లెసనే. 12 స్థానము ధన సమయ వ్యయాలు చూపిస్తుంది. ఇది కూడా నేర్చుకోవాల్సిన లెసనే. సో, మీ లెసన్స్ ఏ విధంగా మ్యాప్ చేయబడ్డాయి? సో, ఏ విధంగా మీ కర్మలు మీ చార్ట్ వండి విస్తరలో పెడతా ఉంది అనేది తెలుసుకోవాలంటే కంపల్సరీగా జ్యోతిష్యం అనేది నేర్చుకోవాలా. జ్యోతిష్యం అనేది వచ్చి ఉంటేనే వీటి మీద అవగాహన ఉంటుంది. ఆ అవగాహనతోనే మీరు జీవితాన్ని ముందరకు తీసుకోపోవాలా. పూజలు, పునస్కారాలు, నైవేద్యాలు ఓకే. ఎక్కడెక్కడ తిరిగినా, ఎంత మంచి పనులు చేసినా, మీ కర్మ అనేది మీరు అర్థం చేసుకోకపోతే పరిస్థితి మళ్ళీ, మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటది. ఆ లెసన్ నేర్చుకునే వరకు. ఓకే.
నాకు ఎగ్జామినర్ తెలుసు, నాకు పేపర్ రుద్దేవాడు తెలుసు. ఎవరు తెలిసినా, ఓకే, ఆఖరికి మీకు ఆ శివుడే తెలిసినా ఈ ఎగ్జామ్ రాసి తీరాల్సిందే, తప్పదది. అందుకనే మనకి చెప్తూ ఉంటారు, శని నుంచి శివుడు కూడా తప్పించుకోలేకపోయాడంట. ఎందుకంటే కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ బ్యాంక్ అకౌంట్లో ఒక 5,000 డబ్బులున్నాయి. ఏటీఎంకి వెళ్ళి కార్డు పెడితే 5,000 వస్తాయి. మీరు పోయేసి, నాకు బ్రాంచ్ మేనేజర్ తెలుసు, లేకపోతే నాకు హెడ్ ఆఫ్ ద బ్రాంచ్ తెలుసు, ఈ బ్యాంక్ సిఇఓ తెలుసు, ఏం చెప్పినా 5,000 వస్తాయి కదా ఏటీఎంలోంచి. నేను మీకు ఇంతమంది తెలుసు అన్న పాటలు లక్షల కోట్లు వచ్చేస్తాయా? అదే విధంగా మీకు శివుడు తెలిసినా, విష్ణువు తెలిసినా, బ్రహ్మ తెలిసినా, ఎవరేం తెలిసినా కూడా మీ కర్మ అనే ఏటీఎంలో ఎంత ఉందో అది మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సో ఇది నేను ఈరోజు చెప్పాలనుకుంది. ఓకే. సో ఈ ఈ విషయాలు తెలుసుకునేదానికి కాలగట్టి రకరకాల కోర్సులని, కన్సల్టేషన్స్ అని ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తుంది. జనవరి మంత్‌లో మనకి ఫౌండేషన్ కోర్సు స్టార్ట్ అవుతోంది. ఇది మెయిన్, అంటే ఇది మనము పునాదులు కట్టడానికి ఫస్ట్ వేసే రాయి లాంటిది ఈ ఫౌండేషన్ కోర్స్ అనేది. సో ఈ ఫౌండేషన్ కోర్స్‌లో మీకు అవగాహన కోసం మీ జీవితం మీద మీ జీవితం మీద ఒక పట్టు కోసం మీ చార్ట్, మీ ఆ చార్ట్‌ని ఎలా రీడ్ చేసుకోవాలా అనేది ఓనమాలు దిద్దించడం జరుగుతుంది. సో, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. సో, ఇది ఈ జనవరిలో స్టార్ట్ అవుతా ఉంది. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. సో, జాయిన్ అవ్వడానికి అందరూ జాయిన్ అయ్యి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సార్ చెప్తారా సార్? నాదయిపోయింది. యాడ్ చేయండి సార్ ఏదైనా. సార్ నేను చెప్పచ్చా సార్? అయ్యా చెప్పండయ్యా. చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. చెప్పండయ్యా. సార్ ఇది సార్ చాలా చాలా బాగుంది సార్. ఈ నాకు అంటే పూర్వం నేను మిమ్మల్ని కలిసినప్పుడల్లా మీ నుంచి కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. అయితే ఈ ఆ, ఎంతసేపు మనసు అనేది ఈ ప్రాబ్లం ఏదైతే మనకుందో, ఈ ప్రాబ్లం ని నాకు అంటే ఐ మీన్ రిపీటెడ్ గా వస్తున్నా ఆ ప్రాబ్లం ని ఎలా ఫైట్ చేయాలనే ఉంది, కానీ ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల ఉంది, అవగాహన, చేంజింగ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ తోనే మనం దాన్ని గుర్తించి దాన్ని మెడిసిన్ చేసి న్యాయం చేయగలం అనేది ఇప్పుడు మీరు బాగా చెప్పారు సార్. అయితే ఇది ఈ ఈ రాహుకేతువులు ఉన్న స్థానాలు, శని ఉన్న, భగవానుడు ఉన్న స్థానాల్లోనే ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుందని మీరు ఇప్పుడు అన్నారు. సో దాన్ని మనం ఈ పద్దాకల రాహుకి భయపడి అంటే దాన్ని ఎలా జయించాలి సార్? ఇప్పుడు ఒక పనికి ఒక 10 కిలోలు, ఒక వంట చేయటానికి 10 కిలోలు ఉందనుకోండి సార్, ఒక రవ్వ. 4 సార్లు 5 సార్లు 2 కేజీలతో రవ్వతో చేసి అది చివరికి వచ్చేసరికి ఇంక కొంతే మిగులుతుంది. ఇంకా అది ఆ రిసోర్సెస్ కూడా అయిపోతూ ఉంటే మనకి భయం వేస్తూ ఉంటుంది కదా సార్. ఆ రాహుని మనం ఎలా జయించి బయటికి వచ్చి దాంట్లో మనం చేయాలి సార్, అది శనిని గాని రాహువుని గాని. నాట్ ఓన్లీ శని, రాహు, కేతులండి. 6, 8, 12 దానికంటే మించినవి. ఓకే. 6వ స్థానం ప్రారంధం. ఓకే. అది మీరు వద్దనుకున్నా, మీరు పారిపోవాలని చూసినా, మీరు తలుపులన్నీ వేసుకుని కిటికీలన్నీ బంధించి లోపల కూర్చున్నా అది మీకు తెచ్చిస్తుంది 6వ స్థానం. 8వ స్థానం కానీ 12వ స్థానం కానీ. అందుకనే ఇవి మనల్ని ఇబ్బంది పెడతాయి, మన స్ట్రెస్ గురి చేస్తాయి కాబట్టి దుస్థానాలు అన్నారు. సో వీటి గురించి కూడా తెలుసుకోవాలి. సో ఇది ఒక కార్మిక్ ప్యాటర్న్. మీ చార్ట్ అనేది ఒక కార్మిక్ ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ కోర్సు ఆ, మనం మొత్తం చెప్పలేము ఇక్కడ. నేను కొద్దిగా చెప్పాను శని, రాహు, కేతువులు అని చెప్పేసి. సో చెప్పాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి. రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఇంకా. ఓకే.
దీనికంటే పెద్దవి. సో కంబస్ట్ ప్లానెట్స్ అండి. అవి అవి ఏం చేస్తాయి? సో రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఏం చేస్తాయి? సో దీనికి మించినవి చాలా ఉన్నాయి. ఒక సర్టెన్ ప్లానెట్ కంజంక్షన్స్ జరుగుతాయి. సో అవి ఒక రకమైన ఎనర్జీని రేడియేట్ చేస్తాయి. చాలా డిఫికల్ట్ అర్థం చేసుకోవడం. ఇప్పుడు శని కుజులు ఉన్నారు. సో 2 డిఫరెంట్ యాంగిల్స్ అనమాట. 2 కలిసినాయి అనుకోండి. ఆ ఎనర్జీని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీటి మీద అవగాహన అనేది మనం తెలుసుకోవాలి. సో కర్మ అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రహాల రీతిలో కూర్చుంటాయి. ఆ అనుభవం చేసి తీరాల్సిందే. మీరు నేర్చుకోవాల్సిందే. సో ఏదైతే ఖాళీ స్థానాలు ఉన్నాయో అది మీరు పూర్తిగా మీరు అవగాహనతో ఉన్నారు కాబట్టి అవి ఖాళీగా ఉన్నాయి. సో ఎక్కడైతే గ్రహాలు ఉన్నాయో అది ఉచ్చ గ్రహం కావచ్చు, నీచ గ్రహం కావచ్చు, ఏదైనా సరే మీ అవగాహన యొక్క పర్సంటేజ్ చెప్తాయి ఇవి. శత్రు స్థానాల్లో ఉంటే 1%, ఉచ్చ స్థానాల్లో ఉంటే మీకు 90% అవగాహన ఉందని, నీచబడిపోతే 0% అవగాహన ఉందని, ఇవి ఒక పర్సంటేజ్ చెప్తాయి. కానీ ఆ ఫీలింగ్ని మీరు చేసి తీరాల్సిందే, అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు 4వ స్థానం ఉంది, నేను సార్ అడిగాను. 7వ స్థానం ఉంది తీసుకుందాం. 7వ స్థానము రిలేషన్షిప్ విషయాలు. దాంట్లో ఉచ్చ గ్రహం ఉంది అనుకోండి, 90% మీకు అవగాహన ఉంది దాని మీద. లేదు 7వ స్థానంలో నీచబడిపోయిన గ్రహం ఉంది, 0% అవగాహన ఉంది. అంటే ఎక్కువ మిస్టేక్స్ జరుగుతాయి. ఉచ్చ గ్రహం ఉందంటే మిస్టేక్స్ జరగవని కాదు, లెస్ మిస్టేక్స్ జరుగుతాయి. అక్కడే రెట్రోగ్రేడ్ అంటే మరి కంబస్ట్ అంటే ఇదంతా ఒక పెద్ద టాపిక్. సంవత్సరం రోజులు ఈ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫౌండేషను, ఆ తర్వాత అడ్వాన్స్డ్, తర్వాత ప్రొఫెషనల్, ఇవన్నీ 3 భాగాలుగా ఉంటాయి. సో ఫస్ట్ మనం లాంగ్వేజ్ అర్థం చేసుకుంటాం ఫౌండేషన్లో. సో నేను చెప్పే లాంగ్వేజ్ అనేది. సో ఈ లాంగ్వేజ్ అర్థం అయినాక ఫస్ట్ పిల్లర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అడ్వాన్స్డ్లోకి వచ్చేసరికి ఫ్లోరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, స్లాబ్లు వేస్తారు. ప్రొఫెషనల్లోకి వచ్చేసరికి మొత్తం ఇల్లు రెడీ అవుతుంది. ఆ విధంగా ఈ కోర్సు డిజైన్ చేయడం జరిగింది. సో మీరు జాయిన్ అయ్యారు కదా, మీకు ఏం ప్రాబ్లం లేదు, డోంట్ వరీ. ఓకే, ఈ సంవత్సరం ఉపయోగపడండి, పూర్తి అవగాహన వచ్చేస్తుంది. సార్ చెప్పండి సార్, నాగలింగం గారు. సార్ ఇక్కడ కొంతమంది ప్రొఫెషనల్ కోర్స్ వరకు నేర్చుకొని ఉన్నారు, కొంతమంది ఇంకా ఆ, ఈ ప్రాసెస్ లో ఉన్నారు. కాబట్టి సార్ చెప్పినట్లు నేను ప్రొఫెషనల్ కోర్స్ కూడా కంప్లీట్ చేశాను. మేము సార్తో జాయిన్ అవ్వకముందు, జాయిన్ అయిన తర్వాత అవగాహన క్లియర్ గా తెలుస్తుంది. ఇలా ఈరోజు సార్ క్లాస్ లో చెప్పినట్లు మన కర్మలు జరుగుతుంటే మన ప్రత్యక్ష సాక్షులంలాగా ఉండగలుగుతున్నాం. నేనైతే ఉండగలుగుతున్నాను. ఇది దీని వల్ల జరుగుతుంది, ఇది నేర్చుకోవాలి, అదే జరుగుతుందని మనం భయపడకుండా ప్రత్యక్ష సాక్షిగా ఉండగలిగిన పరిస్థితికి జ్యోతిష్యం తీసుకొస్తుంది. ఇలా సార్ ఈరోజు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు శని ఏ స్థానంలో ఉంటే, ఎక్కడుంటే ఎటువంటి టైప్ ఆఫ్ బాధలు వస్తాయి, అక్కడ అవగాహన ఉంటే మనకి అది తెలుసుకొని మనం ఓకే దీన్ని ఇలా జరుగుతుంది, మనం అక్కడ జాగ్రత్తగా ఉండాలి, అది అలా మనం సాక్షిగా ఉండగలుగుతాం, ఎక్కువ బాధపడకుండా. సో ఇది ఒక మంచి అవకాశం, జ్యోతిషం నేర్చుకొని అలా అర్థం చేసుకోగలగటం. అలాగే అందరికీ ఆ అనుభూతి రావాలని, ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి, జాయిన్ అవబోతున్న వాళ్ళకి అందరికీ ఆ జ్ఞానోదయం వస్తే రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. సార్ దగ్గర నేను కూడా ప్రొఫెషనల్ కోర్స్ చేశానండి. అలాగే నేను సంతానం కోర్స్ చేశాను, మ్యారేజ్ కోర్స్ చేశాను, మెడికల్ ఆస్ట్రాలజీ కోర్స్ కూడా చేశాను. అన్ని కోర్సులు ఆల్మోస్ట్ ఆల్ చేశాను సార్ దగ్గర. మీరు ఈ ప్రొఫెషనల్ కోర్స్ అయ్యేంత వరకు ఒక 6 నెలలు, అంటే జనవరిలో మీకు బేసిక్ స్టార్ట్ అవుతాయండి. తర్వాత మీకు అడ్వాన్స్, తర్వాత
మీకు ప్రొఫెషనల్ కోర్సు జరుగుతాయి. ఈ 6 నెలలు కొంచెం మీరు ఓపిక బట్టి టిల్ ద ఎండ్ మీరు ప్రొఫెషనల్ కోర్స్ దాకా అయ్యి వస్తే నేను మీకు అష్యూరెన్స్ ఇస్తానండి, మీరు చదువుకోకుండా మీరు చార్ట్ అనాలిసిస్ అనేది చేయగలుగుతారు. ఇది అంత ఈజీ అనే విషయం కాదు. బయట ఎక్కడైనా తిరిగి ఎక్కడైనా చూసి వస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. మీరు D1 చార్ట్ అనాలిసిస్, నవాంశ, ఈ ఈ అనాలిసిస్ రాహుకేతుల గురించి పర్ఫెక్ట్ గా చెప్పగలగటం, ఇలాంటివన్నీ ఒక ప్రొఫెషనల్ కోర్స్ అయిపోయినాక మీకు చాలా వరకు మీరు గెయిన్ అవుతారు. ఇది సార్ దగ్గర నేర్చుకుంటే మనకి మీకు చాలా త్వరగా వస్తుంది. బయట చాలా సంవత్సరాలు పడుతుంది ఆ ఎక్స్పీరియన్స్ రావడానికి. చాలా పద్ధతి ఒక ఒక సపరేట్ గా ఒక వేరే బాణిలో తీసుకెళ్తారు ఆయన మిమ్మల్ని. అది మీకు ఈజీ మెథడ్ గా ఉంటుంది. అది ఇంతవరకు అయితే నేను చెప్పగలను, నేను ఇక్కడ చదువుకున్నాను కాబట్టి మీకు చాలా బాగా మీరు త్వరగా నేర్చుకోగలుగుతారు. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి, మిస్ కావద్దు ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఈ సబ్జెక్ట్ మీద, ఈరోజు డిస్కస్ చేసిన సబ్జెక్ట్ మీద, వాటి మీద ఇంకేదైనా మాట్లాడాలి అనుకుంటే, ఇంకేదైనా చేర్చాలి, ఏదైనా మిస్ అయింది, ఈ అంశం ఉంటే బాగుండు, అది ఎట్లాంటివైనా ఉంటే మాట్లాడొచ్చండి. సారు శని గురువుల గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తారండి. ఆ ఎగ్జాంపుల్ చెప్తాను. గురు మహర్దశ ఎలా ఉంటుంది, గురు మహర్దశ అయిపోయాక శని మహర్దశ వస్తుంది ఎవరికైనా సరే. గురు మహర్దశ అనేది ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తారంటే సారు, మేము ఆ, ఒక మనిషికి గురు మహర్దశలో అతని ఏం ఎగ్జామ్ రాయాలో కూడా గురువే చెప్తాడు. ఎగ్జామ్ లో ఉండాల్సిన సిలబస్ ఏంటి, ఆ సిలబస్ ఆయనే వచ్చి చెప్తాడు. చెప్పి నీకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడో చెప్తాడు, హాల్ టికెట్ ఆయనే ఇస్తాడు. ఎగ్జామ్ వచ్చినప్పుడు క్వశ్చన్ పేపర్ కూడా చెప్తాడు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినాక ఆ క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్లు కూడా ఆయనే చెప్తాడు. రాసిచ్చి 100కి 90 మార్కులు వేసి పంపించేస్తాడు. శని మహాదశ వచ్చాక అట్లా ఉండదు. ఇందాక సార్ చెప్పిన ఎగ్జాంపుల్ అది కంటిన్యూషన్ చేస్తే, శని మహాదశ వచ్చాక అసలు ఎగ్జామ్ పలానా ఎగ్జామ్ అంటాడు అంతే. ఆ ఎగ్జాము సిలబస్ ఏం చదువుకోవాలో చెప్పడు, ఎవరు చెప్తారో చెప్పడు, ఆ, అది మీరు ఎక్కడ నేర్చుకోవాలో చెప్పడు. ఇవన్నీ మనం ఎత్తుక్కుంటూ నేర్చుకోవాలి. ఎవడన్నా పొరపాటున ఎవడన్నా హెల్ప్ చేయడానికి వస్తే వాళ్ళని కూడా తప్పిస్తాడు. సో మీకు మీరే సిలబస్ తెలుసుకోవాలి, మీకు మీరే క్వశ్చన్ పేపర్ ఏంటి ఎట్లా ఉంటుందో గెస్ చేయాలి. మీకు మీరే అంతా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే 100కి పాస్ మార్క్ వేసి పంపిస్తాడు. అలా ఉంటుంది. దీంట్లో మీ ఈ ప్రాసెస్ లో మీకు గురుమాయ దశ చాలా బాగుంది అన్నట్లు అనిపిస్తుంటుంది, ఈ బాధలు. బట్ అల్టిమేట్ గా మిమ్మల్ని ఒక 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 పద్ధతిగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాడు శనేశ్వరుడు. ఆ బాధలు ఇచ్చేది ఎందుకు అంటే మనిషికి లెసన్స్ నేర్పించడం కోసం, లైఫ్ లో లెసన్స్ నేర్పించడం కోసం. ఏదైతే గత జన్మలో శని ఎక్కడైతే ఉంటాడో ఆ గత జన్మలో ఆ ఆ భావాన్ని తను నెగ్లెక్ట్ చేశాడు. సో అందుకని ఈ జన్మలో వచ్చి అక్కడ కూర్చున్నాడు, ఆ భావంలో కూర్చున్నాడు. సో ఆ భావానికి సంబంధించి విపరీతమైన హార్డ్ వర్క్ చేయాలి ఆ వ్యక్తి. హార్డ్ వర్క్ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి డిసిప్లిన్ గా ఉంటే తప్ప ఆ వ్యక్తికి ఆ భావం గురించి నేర్చుకోలేడు. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తారు సార్. ఆ, అలాగే రాహుకేతువుల గురించి కూడా ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు. రాహు అంటే ఆ, ఒక అతను ఆ, ఆ, వాళ్ళ ఊరి దగ్గర వెంకటగిరి అది ఉంది. అక్కడ ఒక అతను ఆ, ఒకసారి రోడ్డు మీద వెళ్తా ఉంటే అతనికి రాహుమాత స్టార్ట్ అయింది. వెళ్తూ ఉంటే పొరపాటున ఆయనకు ఒక వజ్రం దొరికింది. ఏంటా ఈ వజ్రం అని అడిగితే, ఇక్కడ వజ్రాలు దొరుకుతాయండి అన్నాడు. ఇదేదో బాగుంది కదా అని చెప్పి ఆ వజ్రం తీసుకెళ్ళిస్తే బోలే డబ్బులు వచ్చాయి. అతని జీతం కన్నా అతని సంవత్సరం జీతం వచ్చేసింది. ఇదేదో బాగుంది, ఏదో లక్కీగా నాకు సంవత్సరానికి 4 వజ్రాలు ఎత్తుకున్నా సరిపోతుంది కదా, నేను ఎందుకు ఈ ఉద్యోగం చేయటం అని చెప్పి అట్లా వెళ్ళినప్పుడల్లా, అదేందో స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడల్లా ఒక వజ్రం దొరికేది. వెళ్ళినప్పుడల్లా వజ్రం, ఇదేదో బాగుంది అని ఉద్యోగం మానేసి ఎదగడం మొదలు పెట్టాడు. ఫస్ట్ లో దొరికినంత ఈజీగా తర్వాత దొరికేవి కావు. తర్వాత ఇంకా దొరుకుతావు ఎతుకుతూ ఉండేవాడు. కొన్ని రోజులు పోయినాయి, సంవత్సరాలు పోయినాయి, తన ఫ్యామిలీని వదిలేశాడు, తన ఐడెంటిటీని వదిలేశాడు. అన్ని వదిలేసిన తర్వాత రాహుమార్ దశ అయిన తర్వాత ఇంటికి వెళ్ళేసరికి సర్వం కోల్పోతాడు. సో రాహుమార్ దశ అనేది మనిషిని అట్లా ఎక్స్పెరిమెంట్ల వైపుకు లీడ్ చేస్తుంది, మనిషిని తప్పుదోవ పట్టిస్తుంది రాహుమార్ దశ అని చెప్పి సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అది కూడా నాకు బాగా గుర్తుంది. చాలా చెప్పారు వాటిలో ఇలాంటి ఇది. సో రాహు ఎక్కడైతే ఉంటాడో అక్కడ మనిషి ఎక్స్పెరిమెంట్లు చేస్తాడు, మిస్టేక్స్ చేస్తాడు, కింద పడుతూ మీద పడుతూ నేర్చుకుంటాడు. రాహు ఉన్న రాశ్యాధిపతి కనుక కరెక్ట్ గా ఉంటే ఎట్లాగైనా సరే బయటపడతాడు. రాహు ఏం చెప్తాడు అంటే, సార్ చెప్పింది ఇవన్నీ సార్ చెప్పింది కదండి, న్యాయం కాదు.
రెడ్ లైట్ పడితే ఆగాలి, గ్రీన్ లైట్ పడితే వెళ్ళాలి అన్న కాన్సెప్ట్ నాకు వర్తించదు అంటాడు. సో రెడ్ లైట్ పడినా గ్రీన్ లైట్ పడినా నేను వెళ్ళిపోతాను అంటాడు. రాహు ఉన్న రాస్యాధిపతి కనుక కరెక్ట్ గా ఉంటే, రాహు ఉన్న రాస్యాధిపతి కనుక కరెక్ట్ గా ఉండి ఉచ్చలోనో స్వస్థానంలోనో శుభకత్తెరలో ఉండటము, ఎగ్జాల్టెడ్ ప్లానెట్ తో కలిసి ఉండటం కనుక ఉంటే, అప్పుడు రాహు కొంతలో కొంత మనిషి ఆ, ఆ, దాని నుంచి ఆ ఎక్స్పెరిమెంట్లు దీన్ని చేసే వాటి నుంచి కొంతవరకు బయటపడతాడు, లేదా చాలా ఇబ్బందులు పడతాడు అని చెప్తారు. అలాగే కేతు ఉండే చోట మనిషి ఆల్రెడీ గత జన్మలో అది 100కి 200% ఆ ఏరియాలో అతను అనుభవించేశాడు, ఆ జ్ఞానాన్ని అతను పొందేశాడు. సో ఈ ఇయర్ లో స్పెషల్ గా, ఈ జన్మలో స్పెషల్ గా అక్కడ నుంచి పొందేదే ఉండదు. సో ఆ ఆ ఏరియాని టచ్ చేస్తే ఇతనికి ఆ విరక్తి వైరాగ్యం రావటం, డిటాచ్ అవటం, ఫోకస్ చేయడానికి ట్రై చేస్తే డిటాచ్ అవటం లాంటివి జరుగుతూ ఉంటాయి కేతు. రాహు ఏం చేస్తాడంటే ముసుగులు వేస్తా ఉంటాడని చెప్తారు సార్. నువ్వు ఇది కాదా, సరే ఇది ఈ ముసుగేసుకో, ఇది కాదా ఈ ముసుగేసుకో, ఇది కాదా ఈ ముసుగేసుకో, రకరకాల ముసుగులు వేస్తూ మీ చేత ఎక్స్పెరిమెంట్లు చేపిస్తూ ఉంటాడు. కేతు దగ్గరికి వచ్చేసరికి ఇది నువ్వు కాదంటాడు, నువ్వు మనం ముసుగేసుకునే ఇది ఇది యాక్చువల్ నీ క్యారెక్టర్ ఇది కాదు, నువ్వు ఈ ముసుగు తీసే అంటుంటాడు. అట్లా ముసుగులు తీసేయంగా చివరికి మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్తాడు కేతు ఉన్న ఏరియాలో. రాహు ఉన్న ఏరియాలో సార్ చెప్పినట్లు ఎక్స్పెరిమెంట్లు మిస్టేక్స్ చేసి అతను లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేస్తాడు. ఇది నాకు గుర్తున్నంత వరకు సార్ చెప్పిన రాహుకేతు శనేశ్వరుడు గురించి. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే అండి. ప్రసాద్ గారు, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? సార్ రాలేదు. నాకు జ్వరం సార్, లాస్ట్ 2 days అరే, నుంచి ఓకే. కండ్ల కలక, జ్వరం, అయ్యో. నాజల్ కంజెషన్. నిన్న సాయంత్రం లేవటమే 8:30కి లేచాను సార్. మార్నింగ్ చూసి అరే టైం అయిపోయింది అనుకుని. అయ్యా, చెప్పండి అయ్యా, సామ్సంగ్ SM పేరు చెప్పండి. సార్ నమస్తే అండి, మధుసూదన్ మాట్లాడుతున్నాను. మసూదన్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఓ, శని దశ మొదలయ్యేదానికి ముందు ఉద్యోగం ఎందుకు పోతుంది, ఆర్థిక కష్టాలు ఎందుకు వస్తాయి, మనిషికి జీవితంలో ఎక్కడ లేని బాధలు అదే టైంలో వచ్చి ఎందుకు పడతాయి మనిషి మీద, వాటి నుంచి బయటపడేది ఎలాగా? ఒక మనిషి అప్పటి వరకు స్మూత్ గా సాగిన లైఫ్ లో ఒక్కసారిగా వచ్చి కష్టాలు మీ మీద పడితే తను ఏదన్నా సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని దాని నుంచి బయటపడాలన్నా కూడా కొంత శక్తి కావాలి. ఆ శక్తి కూడా లాగేసుకునే విధంగా ఉంటుంది శని దశ. ఎందుకు అట్లా అవుతుంది? అసలు అడుగు ముందుకు వేసే ఛాన్స్ కూడా ఇవ్వడు ఆయన. ఒక 100 గొలుసులతో ఒళ్ళంతా కట్టేసినట్టు అయిపోతుంది. ఎందుకు అలా అవుతుంది? దాని నుంచి ఎట్లా రావాలి బయటికి? నేను ట్రై చేయనా సార్, చెప్పనా ఆన్సర్? చెప్పండి. అదేనండి, శనేశ్వరుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ మనం గత జన్మలో ఆ యొక్క భావాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. మనం ఏమాత్రం ఆ భావాన్ని ఫోకస్ చేయము, నెగ్లెక్ట్ చేస్తాము. సో అందుకని ఈ జన్మలో ఆ భావానికి సంబంధించిన పాఠాలు మీకు నేర్పించడానికి శని వస్తారు. శని వచ్చినాక ఆయన మీ చేత ఆ పర్ఫెక్ట్ గా ఆ ఏరియా ఏదైతే మీరు నెగ్లెక్ట్ చేశారో ఆ నెగ్లెక్ట్ చేసిన ఏరియా గురించి లెసన్స్ అన్ని మీరు ఈ జన్మలో మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అని మీకు టెస్ట్లు పెడతా ఉంటాడు. దానికి మీకు అదే చెప్తున్నా, మీకు ఎవరైనా హెల్ప్ చేయడానికి వచ్చారనుకోండి, ఆ హెల్ప్ చేసే వాళ్ళని కూడా మీకు తప్పిస్తాడు. సో కంప్లీట్ గా మీరు అది ఒక శని మహాదశ అనేది ఒక సార్ చెప్తా ఉంటారు పొద్దాకులు అదే మాట చెప్తారు, మనకు మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన ఒక బైక్ లాంటిది. మీరు ఆ కష్టాల నుంచి మీరు ముందరికి వెళ్ళలేక వెనక్కి రాలేక ఎంతో డిసిప్లైన్డ్ గా హార్డ్ వర్క్ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే గానీ మీరు ఆ శని మహర్దశలో మీకు ఏదైతే కర్మ అనేది మీరు నేర్చుకోవాలని రాసి పెట్టుందో ఈ భూమిలోకి వస్తారో అది మీరు నేర్చుకోవాలి. అదే 1వ భావంలో పడ్డాడు అనుకోండి శనేశ్వరుడు, మీ యొక్క వ్యక్తిత్వం, పాత్ర, గుర్తింపు అనేది మీకు ఈజీగా రాదు. ఎంతో కష్టపడాలి మీ వ్యక్తిత్వం కోసం, మీరు ఎంతో హార్డ్ వర్క్ చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే కానీ మీకు ఆ వ్యక్తిత్వం అనేది మీకు డెవలప్ అవ్వదు. అందుకే శని లగ్నంలో ఉంటే సార్ చెప్తుంటారు 30-35 ఏళ్ళకి కానీ అతనికి రికగ్నిషన్ రాదు అని చెప్తూ ఉంటారు. అలాగే 2వ భావంలో ఉన్నారనుకోండి, మీరు ధనం సంపాదించడానికి చాలా కష్టపడాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, మీరు డిసిప్లిన్ గా ఉండాలి.
అప్పుడే మీకు వస్తుంది. మూడో స్థానంలో ఉంటే అలాగే తోబుట్టువుల గురించి, మీ విలువలు, నైతికత, పరాక్రమ స్థానం అది. ఆ పరాక్రమాలు చూపించే విషయాల్లో మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి. మీకు ఎవరు నేర్పరు వచ్చి ఎట్లా పరాక్రమం చూపించాలి, ఎట్లా మీరు నేర్చుకోవాలి. మీ డే టు డే లైఫ్లో థర్డ్ స్థానం అంటే మీ డే టు డే లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ అన్నీ వస్తాయి. ఆ డే టు డే లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ అన్నింటినీ మీ గురువు ఉంటే 4-10 మంది గురువులను పంపిస్తారు, పెద్దలను పంపిస్తారు, మీ తండ్రే గురువుగా వస్తారు, మీకు పుస్తకాల ద్వారా నాలెడ్జ్ వస్తుంది, అవి మీరు గెయిన్ చేస్తారు. చేదుంటే ఎన్ని కట్ చేస్తాడు, నువ్వు పో తెలుసుకో, ఈ ప్రాబ్లం వచ్చిందిగా, ఈ ప్రాబ్లం నీకు ఎవరు సొల్యూషన్ చెప్పడం, నువ్వే నేర్చుకో, నీ ఎక్స్పీరియన్స్లో నువ్వు నేర్చుకో అని చెప్తాడు. సో శని ఇచ్చేవి బాధలు కాదండి, ఇనిషియల్గా బాధలు పెట్టిన ఆ వ్యక్తిని అతని ఒక వ్యక్తిత్వాన్ని మారుస్తుంది. అతని ఒక వ్యక్తిత్వాన్ని మార్చి ఆ ఏదైతే కర్మ బ్యాలెన్స్ ఉందో ఆ కర్మ బ్యాలెన్స్ చేత పూర్తి చేయించి అతన్ని ఆ స్థానంలో ఒక పర్ఫెక్ట్ గా మనిషిని తీర్చిదిద్దుతుంది. ఇది నాకు అర్థమైనంత వరకు రవిశంకర్ సార్ దగ్గర నేను నేర్చుకుంది. మరి అష్టమ స్థానంలో శని ఉంటే అండి, అష్టమం రహస్య స్థానం అంటారు కదండి, రహస్య స్థానంలో ఎలా తెలుసుకోవాలి? అష్టమ స్థానంలో శనేశ్వరుడు ఉంటే మంచిదంటారండి. అష్టమ స్థానంలో శనేశ్వరుడు ఉంటే కనుక మీకు మీకు ఈ ఏదైతే ఈ ఆయుష్ శని ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీకు రిజల్ట్ అనేది చాలా స్లోగా వస్తుంది. శని ఒకటో భావంలో ఉన్నాడు అనుకోండి, మీ వ్యక్తిత్వం, పాత్ర, గుర్తింపు తెచ్చుకునే విషయాలు చాలా స్లోగా నేర్చుకుంటారు, చాలా స్లోగా వస్తుంది రిజల్ట్. అదే 4వ భావంలో ఉన్నాడు అనుకోండి, మీరు ఇల్లు కొనుక్కోవడానికి చాలా కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, ఎంతో మందిని కలవాలి, ఎన్నో చూడాలి ఇల్లు. అప్పటికి కానీ మీరు ఎంతో దాని మీద మీ టైం స్పెండ్ అంతా చేస్తే కానీ మీకు ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం రాదు. అలాగే 8వ భావంలో ఉంటే మీకు ఆయుర్దాయాన్ని పెంచుతాడు. అదో రకంగా అడ్వాంటేజ్, ఇంకో రకంగా డిసడ్వాంటేజ్, అది కూడా చెప్తారు సారు. మీరు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికారనుకోండి, మీ మునిమన వాళ్ళు వస్తారు. మునిమన వాళ్ళు అంత కేర్ తీసుకోరు మీకు. సో అక్కడ కూడా మీరు లెసన్స్ నేర్చుకుంటారు లైఫ్లో. తన కొడుకు వరకు మనం కొంతవరకు మనల్ని కేర్ తీసుకుంటారు. వాళ్ళ కొడుకులు దాకా వచ్చేసరికి అవమానాలు అవన్నీ కూడా ఫేస్ చేస్తారు. శని ఎక్కడైతే అక్కడ ఉంటాడో అక్కడ ఇన్సల్ట్స్ ఫేస్ చేస్తారు, లెసన్స్ నేర్చుకుంటారు. 8వ భావం అంటే ఏమొస్తాయండి మనకి? ఆకస్మిక సంఘటనలు ఎదుర్కోవటం, తర్వాత ఈ మన గుప్త మర్మ శాస్త్రాలను నేర్చుకోవటం, అలాగే ఆయుష్ స్థానం, అలాగే మనకి కోర్టు కేసులు, ఇవన్నీ మనకి 8వ స్థానంలో వస్తాయి. వీటన్నిటి విషయాల్లో ఇతను జీవితంలో లైఫ్ అది అంటే ఏ నక్షత్రం మీద పడింది, మళ్ళీ ఏ రాశిలో పడింది కూడా ఉంటుందండి. అది వృషభమా, మేషమా, లేకపోతే ఏ నక్షత్రం పడింది అనేది కూడా ఉంటుంది. ఆ స్పెసిఫిక్ గా ఏ నక్షత్రం మీద పడింది, ఏ భావంలో పడిందో ఆ విషయాలను నేర్చుకోవడం కోసం ఈ జన్మలో అతను ఆ 8వ స్థానంలో ఉన్నాడు. ఆకస్మిక సంఘటనలు వచ్చినప్పుడు ఇతను ఎంతో కష్టపడాలి, ఎవరు వచ్చి హెల్ప్ చేయరు, ఇతనే కష్టపడాలి, ఇతనే కష్టపడి వాటి నుంచి బయట పడేస్తాడు, నేర్పిస్తాడు. నీకు ఆకస్మిక సంఘటన వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది నేర్పించి మిమ్మల్ని బయటపడేస్తాడు. అక్కడ మీకు లెసన్ నేర్పిస్తాడు. థ్యాంక్ యూ సార్. పర్లేదు సార్. ఓకే అండి. మీరు అందరూ ప్రొఫెషనల్ కోర్స్ చేస్తే నాలా చెప్తారు మీరు కూడా. బట్ ప్రొఫెషనల్ కోర్స్ చేయాలి, రెగ్యులర్ గా ప్రాక్టీస్ కి రావాలి, ఈ రెండు చేయాలి. ప్రసన్న గారు, అమ్మా మీ డౌట్స్ క్లియర్ అయినామా? ప్రసన్న గారు, ప్రసన్న సిటీ నిర్మల్. ఓకే. సో ఇంకెవరికి ఏం డౌట్స్ లేవు అనుకుంటున్నాను. ఓకే క్లియర్ అయింది సార్. ఓకే అమ్మా, ఓకే. సో నా పేరు శ్రీదేవి సార్, ఫస్ట్ టైం ఇప్పుడే అటెండ్ అయ్యాను. అమ్మా చెప్పండి, మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. చాలా బాగుంది సార్, నేర్చుకోవాలనే కుతూహలం చాలా ఎక్కువగా ఉండింది. ఎలా ఫాలో అవ్వాలి, ఫస్ట్ డేనే కాబట్టి ఈ రూల్స్ అన్ని కూడా ఎలా ఫాలో అవ్వాలి అనేది తెలుసుకోవాలని ఉంది సార్. మీరు బేసిక్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఈ మంత్ ఆల్రెడీ స్టార్ అనౌన్స్ చేశారు. ఆ బేసిక్ కోర్సులో అవును జాయిన్ సార్. అయితే మీకు అక్కడ బేసిక్స్ నుంచి నేర్పిస్తారండి, ఫౌండేషన్ నుంచి. అలాగే సార్. అదొక 2 వీక్స్ కోర్స్ ఉంటుందండి. ఆ కోర్స్ అయ్యేతో పాటు మీకు సైమల్టేనియస్ గా ప్రాక్టీసింగ్ సెషన్స్ పెడతారు, రోజు పెడతారండి. దాంట్లో సార్ వస్తారు, మా లాంటి వాళ్ళం కూడా వస్తాం. మీకు వచ్చే డౌట్స్ అన్ని అలాగే. మీకు క్లారిఫై చేస్తారండి. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మీరు పర్ఫెక్ట్ అవుతారండి జ్యోతిష్యంలో. ఒక 6 నెలలు 7 నెలలు టైం పడుతుంది. ఓపిక్గా ఉంటే మీరు
పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే, ఇప్పుడు మనం ఈ కోర్సు స్ట్రక్చర్ జస్ట్ మనం ఒక 8 అవర్స్ 8 to 10 అవర్స్ లో మనం డిజైన్ చేసాం. ఓకే, ఇంత సింప్లిఫికేషన్ నాకు తెలిసి ఎవరు చేసి ఉండరు అనిపిస్తుంది. ఓకే, బయట ఫౌండేషన్ కోర్సు మనం చేసే కోర్సు 8 to 10 అవర్స్ లో చెప్పడం అనేది ఒక మిరాకిల్. ఈ కోర్స్ అనేది 8 to 10 అవర్స్ లో డెలివర్ చేయడం, ఒక ఫౌండేషన్స్ నేర్చుకునేదానికి ఇంత స్పీడ్గా జస్ట్ అది ఒక ఒక 10 అవర్స్ మీది కాదు అనుకుంటే మీకు ఆ ఫౌండేషన్ కోర్సు, ఫౌండేషన్ ఆస్ట్రాలజీలో ఫౌండేషన్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఈ విధంగా డిజైన్ చేయడం కాలగతిలోనే జరిగింది. బయటంతా కూడా ఒక 2 నెలలు 3 నెలలు అట్లా చెప్పడం అనేది చూసాం మనం. కానీ ఇక్కడ మాత్రం జస్ట్ ఒక 10 అవర్స్ మీరు కాదనుకుంటే ఆస్ట్రాలజీ మీ చేతిలో ఉంటుంది. ఫౌండేషన్స్ అనేది మనం డిజైన్ చేస్తున్నాం చాలా క్విక్. ప్లస్ ఏంటంటే వండర్ఫుల్ రిజల్ట్స్, అండర్స్టాండింగ్ లెవెల్ ఆ 10 గంటల్లో ఎలా చెప్తాము అంటే ఇప్పుడు మేము నేర్చుకునేటప్పుడు మాకు సంవత్సరాలు పెట్టాయి. ఇంత ఈజీ కాదు. ఇప్పుడు ఉండే టెక్నాలజీ మనం యూజ్ చేసుకుంటూ, ఇప్పుడు ఉండే ఫెసిలిటీస్ మనం యూజ్ చేసుకుంటూ ఇంత క్విక్గా డిజైన్ చేయడం ఇదే ఫస్ట్ అనుకుంటున్నాను నేను. సో ఇంతకంటే తక్కువ వ్యవధిలో ఫౌండేషన్ కోర్సు చేసిన వాళ్ళని నేను చూడలేదు. ఇది ఒక మిరాకిల్ అనుకోవాలి. దేవుడు మన సైడ్ నిలబడ్డాడు, మన చేత ఇది చెప్పిస్తున్నాడు. ఈ ఫౌండేషన్ కోర్స్ కానీ, అడ్వాన్స్ కోర్స్ కానీ, ప్రొఫెషనల్ ఏ కోర్స్ తీసుకున్నా కూడా అతి తక్కువ టైంలో దీన్ని ఒక ఆ ఎసెన్స్, ఆ ఎన్హాన్స్మెంట్ మీ జీవితంలోకి వస్తుంది. అలా మనం డిజైన్ చేసాం ఈ కోర్స్ని. సో అందరూ కూడా అసలు ఎవరైతే దీని మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, సో ఈ జూమ్ మీటింగ్ దాకా వచ్చారంటే మీకు ఇంట్రెస్ట్ ఉందని అనుకుంటున్నా. సో అందరూ జాయిన్ అవ్వండి. సో మీకోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే, సో ఈరోజు టాపిక్ బాగుంది. ఇంకా ఇంకా చెప్పాలని ఉంది. ప్రసాద్ సార్ అయితే మొత్తం ప్రొఫెషనల్ కోర్స్ ఇక్కడ చెప్పేసేటట్టున్నారు. సో సార్ ఇప్పుడు ఎప్పుడో ఇన్నోవే సార్ అట్లా గుర్తుండిపోయాయి మైండ్ లో మాకు. మేము మళ్ళీ చదివింది లేదు, పెట్టింది లేదు, అంత బాగా గుర్తుండిపోయాయి. నేను చెప్పడం పెద్ద విషయం కాదయ్యా, మీరు ప్రాక్టీస్ చేయడం, మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. మీరు చాలా అంటే ప్రాక్టీస్లో నా హెల్ప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే నాకు టైం ఉంటే దాన్ని సపోర్ట్ చేయడం అనేది ఉంటుంది. సో మీరు ఆ టైంలో కూడా దాన్ని ప్రాక్టీస్ చేయడం, దాన్ని నేర్చుకోవడం, ఇప్పుడు అంటే జరిగిపోయి కూడా 6 నెలలు అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పడం అనేది చాలా మంచిదయ్యా. నాకే అనిపిస్తుంది, అరే ఆ ఎగ్జాంపుల్స్ గుర్తుండిపోయినాయి అని చెప్పి నాకే అనిపిస్తా ఉంది. ఎగ్జాంపుల్స్ ద్వారా సగం నేర్చుకోవచ్చు సార్ మీ దగ్గర కోర్సులో. మీరు చెప్పే ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే అసలు గ్రహం గురించి మనకు పూర్తి నాలెడ్జ్ వస్తుంది మీ దగ్గర. బుధుడు గురించి ఎలాగ చెప్తారు, గురువు గురించి ఎలా చెప్తారు, శుక్రుడి గురించి ఎలాగ చెప్తారు, నీచబడితే ఎలా చెప్తారు, అవన్నీ అలా మైండ్ లో ఉండిపోతాయి. నీచబడితే ఎలా చూడాలి, ఏం చెప్తారు నీచబడితే, మీరు ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, ఆయన తీసుకెళ్లి వైన్ షాప్ లో పెడితే ఆయన ఏం చేస్తాడు అంటారు. అది అట్లా ఉండిపోతుంది మైండ్ లో. ఏ గ్రహం వచ్చినా సరే ఫస్ట్ ఆ మైండ్ లో అది వస్తుంది మనకి. ఆటోమేటిక్ గా తర్వాత మనం ప్రెడిక్షన్ లోకి వెళ్ళిపోవచ్చు. అలాగే రెట్రోగ్రేడ్ ఉందనుకోండి, మీరు చెప్తారు గురువు రెట్రోగ్రేడ్ ఉంటే మీరు ఇది ఎగ్జాంపుల్ చెప్తారు. ఏది మన గూగుల్ ఎగ్జాంపుల్ చెప్తారు. గూగుల్ లింక్ ఉంటుంది, గురువు సక్రమంగా ఉంటే. గురువు సక్రమంగా లేకపోతే గూగుల్ లింక్ ఉంటుంది, ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. అలాంటి అలా మైండ్ లో రిజిస్టర్ అయిపోతాయి. ఈ రోజుకి ఈ సెషన్ ఇక్కడ ముగిద్దాం. రేపు మనం ఎంచుకునే టాపిక్, ఓకే, మనము రాక్షసులు, దయ్యాలు వీటిని చూసి భయపడతాం. గ్రహాలు దేవతలు కదా, వాటిని చూసి ఎందుకు భయపడుతున్నాం? దేవుడైతే మనం చాలా హ్యాపీగా వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు శివయ్య వచ్చాడు అంటే శివయ్య దగ్గరికి ఈజీగా వెళ్ళి కూర్చుంటాం, విష్ణువుని పూజించుకుంటాం. కానీ గ్రహాలు దేవతలు అయినప్పుడు ఎందుకు మీరు భయపడుతున్నారు? ఆ భయాన్ని తొలగించే సెషన్ రేపు. సో గ్రహాలని దేవుళ్ళుగా చూసే సెషన్, గ్రహాలను దేవతలుగా చూసే సెషన్.
మళ్ళీ ఇక్కడ ఫిమేల్ మేల్ జనరిక్ అనుకుంటారని. సో దేవతలుగా దేవుళ్ళుగా చూసే సెషన్ రేపు. ఓకే, భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సింది రాక్షసులకి దేవతలకి రాక్షసులకి దయ్యాలకి మాత్రమే. సో గ్రహ దేవతలకి మనం భయపడాల్సిన అవసరం లేదు. సో అది రేపు మనం డిస్కస్ చేసుకుందాం అండి. సో ఎవరైనా దీని మీద చెప్పాలి అనుకుంటే నాకు నేమ్స్ ఇవ్వండి, నేను వాళ్ళని పిలుస్తాను. దీని గురించి మాట్లాడుతున్నారు మీరు. సో ఇది మనం తెలుసుకున్నప్పుడు గ్రహాలు దయ్యాలు కాదు, రాక్షసులు కాదు, దేవతలు, మనకి వరాలు ఇచ్చే దేవతలు అని మీరు ఎప్పుడైతే అవగాహన వస్తుందో అప్పుడు మీ జీవితం, మీ డెస్టినీ అన్నీ మారిపోతాయి. సో భయంతో కాదు, భక్తితో మనము ఆ దేవతల దగ్గరికి పోవాలి, ఆ దేవుళ్ళ దగ్గరికి పోవాలి. పోయినప్పుడు ఆ గ్రహాలు వరాలు కురిపిస్తాయి. చాలా మంది అంటుంటారు, ఏంది వీడు శనిగాడి లాగా ఉన్నాడు అంటే నెగిటివ్ వాడికి వాడుతుంటారు శని. ఆయన దేవుడైనప్పుడు ఎందుకు ఏంది ఇది శనిగాడి లాగా పట్టుకున్నాడు అని అంటారు. ఓకే, సో ఇలా కొన్ని నెగిటివిటీకి పాపులర్ అయిపోయినాయి. సో మనం వాటిని దేవుళ్ళుగా దేవతలుగా మనం చూడడం లాగా అనేది రేపు సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం. కంటిన్యూ చేద్దాం సార్. ఇట్లా ఎలా ఉంది? ఇప్పుడు 3 రోజుల నుంచి కంటిన్యూ చేసాం. ఎలా ఉంది? చేద్దాం సార్, కొన్ని రోజులు చేద్దాం, ఇంకొక వారం 10 రోజులు చేద్దాం సార్. అదే నాకు అనిపిస్తుంది. తినగా మేము తీయనుండే అన్నట్టు. ఫస్ట్ చేదుగా ఉన్నా పోను స్వీట్ అవుతుందేమో. ఓకే, సో చూద్దాం బోర్ కట్టకుండా ఎన్ని రోజులు ఈ సెషన్ జరుగుతుందో అన్ని రోజులు జరిపిద్దాం. చెయ్యండి సార్. థ్యాంక్ యూ అండి. సో రేపు కలుసుకుందాం అయితే. ఓకే సార్.